హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ ప్రాసెస్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేయండి. దీనికోసం 250 గ్రాముల బోన్లెస్ చికెన్ని శుభ్రం చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని 1 గంట పాటు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. చికెన్ని ఇలా ఆయిల్లో కదుపుతూ ఫ్రై చేయాలి. నేను ఇక్కడ ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేయట్లేదండి, తక్కువ నూనెలోనే వేస్తున్నాను. ఫ్రైడ్ రైస్లో చికెన్ పీసెస్ అన్నవి చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటాయి. చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రై అయిందో లేదో. తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా అదే ఆయిల్లో కట్ చేసిన కొద్దిగా వెల్లుల్లి వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసిన 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి తరుగు, పొడవుగా కట్ చేసిన 1/4 కప్పు క్యారెట్, 1/4 కప్పు క్యాప్సికమ్, 1/4 కప్పు క్యాబేజ్ వేసేసి ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. వీటన్నింటినీ మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు. హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేయాలన్నమాట. ఫ్రైడ్ రైస్లో మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ పంటికి తగులుతూ క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత దీనిలో 2 ఎగ్స్ని పగలగొట్టి వేసి వీటిని కూడా ఫ్రై చేయాలి. వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఉండేలాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. మనం వేసిన ఎగ్స్, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఈ వెజిటేబుల్స్ మట్టుగా వేస్తున్నాను, వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు పొడిగా ఉడికించుకున్న రైస్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ వేస్తున్నాను, నార్మల్ రైస్ తోటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ వరకు సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వరకు గార్లిక్ చిల్లీ సాస్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి మనం వేసిన సాసెస్ అన్నీ ఇలా రైస్కి పట్టేటట్లుగా మొత్తం బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు వెనిగర్ కూడా యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని ఇంకొంచెం చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఈ రైస్లో వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. ముందు మనం చికెన్ ఉడికించడానికే కొంచెం టైం పడుతుంది, కానీ మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, డీప్ ఫ్రై చేయకుండా చాలా ఈజీ ప్రాసెస్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.